హలో! హాయ్ అండి. ఈరోజు మ్యాథ్స్ ఇది ఫుల్ వీడియో చూపిద్దామని మీకు చేశానండి. ఇది యాక్చువల్‌గా నేను షార్ట్ వీడియోలో గూడా ఒకసారి చేశానండి. ఒక 2 మంత్స్ బ్యాక్ రెస్పాండ్ అయితే వచ్చిందండి. మా మ్యాథ్స్‌ని చూసి కామెంట్స్ పెట్టారండి నాకు. ఒకసారి చూడనోళ్ళు ఒకసారి షార్ట్ వీడియో చూడండి. వీడియో అనేది చాలా బావుంటుందండి. ఇది ఫన్నీగా కూడా ఉంటుంది. ఒకసారి వీడియో చూడండి. మీకు వీడియో నచ్చుతది మీకు కంపల్సరీ. ఇది సైబేరియన్ హస్కీ అండి. యాక్చువల్‌గా మీకు చూస్తే అర్థమైపోతది. ఇది నైట్ అండి. ఇది పిల్లలతో ఆడుకోవడానికి కాసేపు తీసుకొస్తానండి. నేను ఇక్కడ మా పిల్లలు, మా హస్బెండు, మా ఇద్దరు పిల్లలు కూర్చొని కాసేపు ఆడుకుంటారండి మా మ్యాక్సీతో. దానికి కూడా పిల్లలతో ఆడుకోవడం అన్నది చాలా ఇష్టమండి. మామూలుగా మా పాపకి చాలా ఇష్టం మ్యాక్సీ అంటే. అందుకనే దాని దగ్గరికి స్కూల్ నుంచి వచ్చేసి భోంచేసిన తర్వాత కంపల్సరీ ఆడుకుంటదండి. ఇదేంటంటే వర్షం పడుతుందండి ఆ రోజు. అందుకనే నేనిక్కడ చల్లగా ఉంటదని చెప్పేసి నేనిక్కడ కట్టేసానండి. ఇది ఆ రోజు మా మ్యాక్సీకి గుడ్డును, జీలకర్ర, కొంచెం ఆయిలు, సాల్ట్ ఏసి నేను పెట్టానండి. ఏంటంటే తనకి అరగదు కాబట్టి నేను జీలకర్ర ఏసానండి మ్యాక్సీకి. ఇది తింటుందండి. కొంచెం వేడిగా ఉందని కొంచెం ఆలోచిస్తుంది. అంటే తనకి ఆకలేసి అరుస్తుందని చెప్పేసి నేను కొంచెం ఫ్యాన్‌కి ఆరపెట్టాను. అయినా గూడా దానికి కొంచెం కాలుతుంది. అందుకని ఆలోచిస్తుంది తినడానికి. చూసారు కదా! ఇది కొంచెం కాలిందని చెప్పేసి అటెళ్ళింది. మళ్ళీ తీసుకెళ్ళి నేను మళ్ళీ చల్లార్చానండి. ఇది నెక్స్ట్ డే వీడియో అండి. ఇదేంటంటే మాక్సీది పెరుగన్నం తినట్లేదండి. ఎక్కువ నాన్ వెజ్ తింటుంది. నాన్ వెజ్ ఎక్కువ అంత మంచిది కాదు కదా అని చెప్పేసి అప్పుడప్పుడైనా పెరుగన్నం పెట్టాలి కదా అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే పెరుగన్నం కలిపానండి. యాక్చువల్‌గా ఏంటంటే పెరుగు ముందు చికెన్ పెట్టేస్తుంటే చికెన్ తినేస్తుంది. తర్వాత పెరుగన్నది టచ్ చేయట్లేదండి. నేనేం చేశానంటే ఫస్ట్ 2 కలిపేసానండి. దానికి ఫస్టు చికెను చూపించాను. అది చికెన్ పెడుతున్నానేమో ఫస్ట్ అనుకుంది. నేనేంటంటే ముందు పెరుగన్నం పెట్టానండి దానికి. ఫస్టు పెరుగన్నం తినేస్తే తర్వాత నాన్ వెజ్ దానికి పెట్టొచ్చు కదా అని నేను ఫస్ట్ నాన్ వెజ్ చూపించాను. సరే అని చెప్పేసి నేను నాన్ వెజ్ పెడుతున్నాను అనుకుని తను తినేసిందండి. నాకు కూడా అదే కావాలి. అందుకని చెప్పేసి ఫస్ట్ నేను పెరుగన్నం పెట్టేసాను కొంచెం కలిపేసి. తర్వాత ఇది తినేసిన తర్వాత నేను నాన్ వెజ్ పెట్టానండి. నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ చికెన్ అంటే మా మెక్సీ గాడికి చాలా ఇష్టం అండి. అందుకనే నేను నాన్ వెజ్ పెడతానన్న సంగతి దానికి తెలుసు. అందుకని చెప్పేసి నాన్ వెజ్ కోసమని చెప్పేసి కర్డ్ రైస్ తినేసిందండి. యాక్చువల్‌గా ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ అయిపోతుంది. ఎగ్ కానీ, చికెన్ కానీ ఈ రెండే ఎక్కువ తింటుందండి. అందుకని చెప్పేసి పెరుగన్నం పెడితే కొంచెం చల్లగా ఉంటది కాబట్టి దానికి కూడా నేను పెరుగన్నం కలిపేసి పెట్టేసానండి ఫస్ట్. తర్వాత నాన్ వెజ్ తీసుకొచ్చి పెట్టాను. చూసారు కదా! నేను ఫస్టు పెట్టను అని చెప్పేసి అలా చేస్తంటే దానికి కోపం కూడా వచ్చేసిందండి. నన్ను ఇలా ఇసికిత్తావా అన్నట్టు చూస్తుంది నా వంక. తర్వాత ఇంకెందుకు ఏడిపించడం అని అక్క పెట్టేసేరా తప్పు అని చెప్పేసరికి నేను ఇంక సర్లే తనకి చాలా ఇష్టం కదా! నేను దూరంగా కాలుతో జరిపానండి. యాక్చువల్‌గా అది మిస్ అయింది. తను కాలుతో లాక్కొని తింటుంది. మీరు చూసారో లేదో. నాన్ వెజ్ అన్నది మ్యాక్సీ గాడికి చాలా చాలా ఇష్టం అండి. కంప్లీట్‌గా నాన్ వెజ్ తింటది. చికెన్ అనేది చాలా చాలా ఇష్టం తనకి. అందుకనే నేను నాన్ వెజ్ మా హస్బెండ్‌తో తెప్పిస్తూ ఉంటానండి తనకి. నేను యాక్చువల్‌గా ఏంటంటే ఫ్రై మామూలుగా బాయిల్ చేసేసి పెడతానండి. దానికి కొంచెం సాల్ట్ ఉప్పేసేసి బాయిల్ చేసి పెడతాను చికెను రైస్‌లో కలిపేసి. అలా తినడం అనేది చాలా చాలా ఇష్టం తనకి. ఈరోజేంటంటే దానికి నేను స్నానం చేపించానండి. ముందు రైస్ పెట్టేసేసి స్నానం చేపిచ్చేస్తే బావుంటది కదా! మళ్ళీ తింటే మొత్తం మళ్ళీ ఒళ్ళంతా ఏమన్నా పాముకుంటది అని చెప్పేసి నేను ఫస్ట్ ఏం చేశానంటే తనకి భోజనం పెట్టేసాను. తర్వాత వాటర్ తాగించేసి తనకి వాష్‌రూమ్‌కి నేను తీసుకెళ్ళానండి. మళ్ళీ బయటికి తీసుకెళ్ళాలి మళ్ళీ అని అనుకుని ముందే తీసుకెళ్ళిపోతే కొంచెంసేపు పడుకుంటది కదా అని చెప్పేసి భోజనం పెట్టేసిన తర్వాత నేను వాష్‌రూమ్‌కి అటు బయటికి తీసుకెళ్ళిపోయానండి. మామూలుగా చూస్తున్నారు కదా! ఇది మా ఇంటి పక్కన అటు సైడ్ కంకర ఉంటదండి. తను కంకరలో డొల్లేస్తది. సర్లే తనకు కూడా అలా ఆడుకోవడం ఇష్టమేమో అని చెప్పేసి స్నానం చేయించాలి కదా! వారానికి నేను 2 సార్లు చేయిస్తానండి కంపల్సరీ. ఏంటంటే ఆ కంకరలో ఆడేసుకుంటది. బాగా ఆడుకుంటదండి. సర్లే తనకు కూడా ఇష్టం కదా! ఎందుకు ఇష్టాన్ని ఎందుకు పోగొట్టడం అని చెప్పేసి నేను కూడా తీసుకెళ్తానండి. ఇప్పుడు తీసుకెళ్ళేది వేరే సైడ్ అండి. నేను మామూలుగా అటు సైడ్ తీసుకెళ్తాను. అక్కడ బాగా ఆడుకుంటది. సర్లే ఇప్పుడు స్నానం చేయించాలి కదా! ఎక్కువసేపు మళ్ళీ ఆడుకుంటే అవ్వదు కదా! అని చెప్పేసి ఇటు తీసుకెళ్తారు. యాక్చువల్‌గా దీనికి ఇటు నచ్చట్లేదు.
చూసారు కదా! మొత్తం నన్ను తిప్పేస్తుంది. యాక్చువల్‌గా అటే తీసుకెళ్ళమనే చూపిస్తుంది. అదిగో చూసారు కదా! అటుకేసి నన్ను గూడా పడేసేదండి. తీసుకెళ్ళమని ఇచికిచ్చేస్తుంది. అటు సైడే ఎళ్ళిపోతుంది తప్ప, ఇటు నేను తీసుకెళ్ళే సైడ్‌కైతే అస్సలు రావట్లేదు మ్యాక్సీ గాడు. సరే అని చెప్పేసి ఇంకా కొంచేపు తిప్పేసానండి. అక్క కూడా అంటుంది, "ఇటు ఇష్టం లేదన్నట్టుందిరా, ఎళ్ళట్లేదు ఇది" అని చెప్తుంది. ఇటైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి దానికి. ఇటైతే ఒప్పుకోదు. రోజు నేను అటే తీసుకెళ్తాను ఒకే శాతం. సరేనని చెప్పేసి కొంచెంసేపు తిప్పేసానండి. తిప్పేసి ఇంకా స్నానానికి నేను షాంపూలు అయన్నీ దగ్గర పెట్టేసుకుని, కొంచెంసేపు తిప్పుదామని చెప్పేసి తిప్పేసానండి. నేను ఎక్కువసేపు అయితే తిప్పలేదు. కొంచెం వాష్‌రూమ్ వెళ్ళే వరకు మాత్రమే తిప్పాను. తర్వాత తీసుకొచ్చేసి నేను స్నానానికి మొత్తం అన్నీ దగ్గర పెట్టేసుకున్నానండి. యాక్చువల్‌గా దీనికి స్నానం అంటే అస్సలు నచ్చదు. చేయించుకోదండి. నన్ను చేయించొద్దని చెప్పేసి లాగేస్తది. నేను స్నానం కంపల్సరీ కాబట్టి ఇదిగో చూసారు కదా! కంకర కంకరగా కనిపిస్తుంది స్నానం చేపించినప్పుడు. ఈ కంకరలో డొల్లేస్తదండి. యాక్చువల్‌గా ఇందాక వాటర్ నీళ్ళు పెడితే తాగలేదు చూసారు కదా! ఇప్పుడు తాగుతుంది. సర్లే అని చెప్పేసి మళ్ళీ కొంచెం నీళ్ళు నేను తాపించాను స్నానం చేపిచ్చే ముందు. యాక్చువల్‌గా స్నానం అంటే అస్సలు చేయించుకోదు. ఇసికిచ్చేస్తదండి నన్ను స్నానం చేపిచ్చేది. యాక్చువల్‌గా ఏంటంటే నేను మ్యాక్సీ గాడికి గొలుసు కట్టాను చూసారు కదా! యాక్చువల్‌గా ఏంటంటే మామూలుగా మా పొట్ట దగ్గర నుంచి ఏసేది నేను 2 సార్లు 2 సార్లు ఏసామండి. అది తిప్పేటప్పుడు ఏంటంటే లాక్కెళ్ళిపోతదండి. ఎక్కువ శాతం లాక్కెళ్ళిపోతది. అది 2, 3 సార్లు తెగిపోయిందండి. గబిక్కిన మళ్ళీ ఎటన్నా ఎళ్ళిపోతే మా సైడు బండ్లు అయ్యి ఎళ్తాయండి. ఎక్కువ శాతం రోడ్డు మీద కార్లు, బండ్లు, లారీలు అలా ఎళ్తాయండి. గబిక్కిని పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతదేమోనని చెప్పేసి ఇంకా నేను గొలుసేసానండి దానికి. యాక్చువల్‌గా నేను నైట్ తీసేస్తానండి దానికి. ఇదేంటంటే మామూలుగా గట్టిగా ఉంటది కాబట్టి మనం పట్టుకోవడానికి, ఆపుకోవడానికి వీలుగా ఉంటది కాబట్టి నేను మా మ్యాక్సీ గాడికి గొలుసు వేసానండి. యాక్చువల్‌గా ఏంటంటే నేను ముందు 2 సార్లు ఏసినప్పుడు 2 సార్లు తెంపేసుకుందండి. నాకు చాలా భయమేసింది అప్పుడు. ఒకవేళ పారిపోతే మళ్ళీ గబిక్కిన ఎన్నొచ్చేస్తాయి కదా అని నాకు భయమేసి ఇంకా ఎందుకని చెప్పేసి దానికి గొలుసే ఉంచేసానండి. చూసారు కదా! స్నానం అనేది అస్సలు చేపించుకోదండి. యాక్చువల్‌గా ఇది నేను చాలా స్పీడ్‌గా పెట్టాను. పారిపోతదండి. అటెళ్ళిపోతది. యాక్చువల్‌గా ఏంటంటే మా మ్యాక్సీ గాడు ఇక్కడే పడుకుంటదండి. నా బండి దగ్గరే పడుకుంటది. ఎక్కడికన్నా ఎళ్ళిపోతాను అని ఏమో నాకు తెలీదు కానండి. యాక్చువల్‌గా పిల్లల దగ్గరికి అప్పుడప్పుడు నేను మా హస్బెండ్‌కి లేట్ అయినప్పుడు తీసుకురావడానికి ఎళ్ళినప్పుడు ఒప్పుకోదండి. యాక్చువల్‌గా ఏంటంటే దీనికి బండి అలవాటు చేయలేదండి చిన్నప్పటి నుంచి. గబిక్కిని పడిపోతదేమోనని చెప్పేసి నేను కానీ, మా బ్రదర్ కానీ అలవాటు చేయలేదు. గబిక్కిని పడిపోతే మళ్ళీ దెబ్బలేమన్నా తగులుతాయేమోనని చెప్పేసి మేమిద్దరిలో ఎవరు అలవాటు చేయలేదండి. మాకు బండి మీద ఎక్కించుకోవడం నాకు కూడా భయమేనండి. గబిక్కిన పడిపోతదేమోనని చెప్పేసి. అందుకనే మేము బండి మీద ఎక్కించుకోలేదు. అందుకని జెప్పేసి దీనికి మామూలుగానే వాకింగ్‌కి తీసుకెళ్తాము. మామూలుగా ఎటన్నా ఎళ్ళాలనుకుంటే అది తీసుకెళ్ళిన ప్లేస్‌కి తిప్పుతామండి. దీనికేంటంటే లోపల కంటే బయట ఇంట్రెస్ట్ ఎక్కువ. బయటికి తీసుకెళ్ళమని ఎక్కువ శాతం అడుగుతది. నేను 4 సార్లు తీసుకెళ్తానండి. మార్నింగ్ 2 టైమ్స్ తీసుకెళ్తాను. మార్నింగ్ 6కి అలా తీసుకెళ్తాను. తర్వాత దానికి భోజనం పెరుగన్నం కానీ అలా పెట్టేసేసి నేను నాన్ వెజ్ ఎనీ కూర పెట్టేసేసి 10:30కి అలా బయటికి తీసుకెళ్తానండి. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ నేను కొంచెం పాలు పోస్తానండి దానికి. మధ్యాహ్నం 1:30 అలా పాలు పోస్తాను దానికి. ఆ పాలు తాగేసిన తర్వాత టాయిలెట్‌కి ఏమన్నా ఎళ్తదేమో అని చెప్పేసి ఆ టాయిలెట్‌కి కూడా తీసుకెళ్తానండి. ఈవినింగ్ 4:30 లోపు నేను కొంచెం బిస్కెట్‌లేస్తానండి దానికి. ఏ బిస్కెట్‌లైనా తినేస్తది. ఆ బిస్కెట్‌లని దీనికి ఎక్స్‌పెషల్ ఏమి ఉండదండి. బిస్కెట్‌లు మా పిల్లలకి మేము తెస్తూ ఉంటాం కాబట్టి ఆ బిస్కెట్‌లేస్తాను. చూసారు కదా! తినేసి స్నానం అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటుందండి. ఇది పడుకున్నప్పుడు నాకు చాలా నవ్వొస్తదండి. ఎందుకో తెలీదు. హ్యాపీగా ప్రశాంతంగా పడుకుంటదండి. యాక్చువల్‌గా నేనొచ్చేది గూడా చూడదు. ఎక్కువగా నాతోనే ఉంటదండి. నేనొచ్చేది గూడా చూడదు. చాలా హ్యాపీగా ప్రశాంతంగా అక్కడే పడుకుంటదండి. ఆ బండి దగ్గర, గేటు దగ్గర తప్ప ఎక్కడ పడుకోదండి. నేను యాక్చువల్‌గా దీనికి స్నానం చేయించేసిన తర్వాత చాలా ప్రశాంతంగా పడుకుందండి. నేను మ్యాక్సీ గాడికి స్నానం చేయించిన తర్వాత రోజు నేను అంటే ఇల్లంతా తిరుగుతదండి. అందుకని చెప్పేసి నేను రోజు ఇలా కడుగుతానండి. మా మ్యాక్సీ గాడికి అంటే మొత్తం అంతా ఇల్లంతా తిరుగుతదండి. నేను కూడా ఫ్రీగానే వదిలేస్తాను. ఇబ్బంది కట్టేసి అలా షోకేజ్‌లో పెట్టినట్టుగా నేను అలా ఉంచనండి. నాకు అలా ఫ్రీగా తిరిగితేనే తనకి కూడా హ్యాపీగా ఉంటదని వదిలేస్తాను.